నమస్తే మా జిఆర్ఈ అప్డేటెడ్ జిఆర్ఈ ఎందుకు ఏంది అవసరమా అండ్ ముఖ్యంగా ఎట్లా A to Z మొత్తం ఈ వీడియోలో చూద్దాం. అసలు నార్మల్ గా జిఆర్ఈ ఏంది ఎందుకు రాస్తామని క్లియర్ గా ఆల్రెడీ వీడియో చేసిన, నేను ఎట్లా ప్రిపేర్ అయినా ఏంది అని కూడా వీడియో చేసిన. ఆ జిఆర్ఈ ప్రిపరేషన్ ది ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడితే అవసరం పడితే చూడండి. అంత బానే ఉండే, బట్ సెప్టెంబర్ 2023 లా ETS వాళ్ళు నార్మల్ గా మన జిఆర్ఈది టైం ఎక్కువ ఉంటది, లెంత్ ఎక్కువ ఉంటది అని చెప్పేసి ఆ జిఆర్ఈ టెస్ట్ ని మనలాంటి వాళ్ళ కోసం చిన్నగా చేసారు. ఇంతకు ముందు మనకున్నట్టు ఆ 4 గంటల జిఆర్ఈ ఇంకా లేదు, ఇప్పుడు షార్ట్ చేసి జస్ట్ 2 గంటలలోనే అయిపోయేటట్టు చూసారు. ఇప్పుడు టైం తక్కువ చేసారు, బానే ఉంది. ఎగ్జామ్ ది ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయింది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎట్లా ప్రిపేర్ కావాలో చూద్దాం. చేంజెస్ గురించి మనం మాట్లాడితే ఎగ్జామ్ లో మనకుండే కాంటెంట్ అయితే సేమ్ ఉంది. సేమ్ ఇంతకు ముందు మన జిఆర్ఈలో ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటుండేనో అట్లనే ఉంటది. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు ఇంకా స్కిల్స్ కూడా సేమ్ అవే ఉంది. ఈసారి ETS ఏం చేసిందంటే మన పాత జిఆర్ఈలో ఏవైతే సెక్షన్స్ ఉంటుండేనో ఆ నంబర్ ఆఫ్ సెక్షన్స్ ని తక్కువ చేసి ఇప్పుడు టైం ని తక్కువ చేసి, నార్మల్ గా మన జిఆర్ఈ ప్యాటర్న్ ఎట్లుంటుండే అంటే 3 సెక్షన్లు ఉంటుండే, ఆవా, క్వాంట్ ఇంకా వర్బల్. ఆవా అంటే అనలిటికల్ రైటింగ్, దీంట్లో 2 ఎస్సే రైటింగ్ ఉంటుండే. ఈ ఆవా సెక్షన్ లో ఒక్క ఎస్సేకి 30 minutes టైం ఉంటది, అంటే టోటల్ 1 hour ఆవాకు పోతుంది. క్వాంట్ అంటే మ్యాథ్స్, దీంట్లో మళ్ళీ 2 సెక్షన్లు ఉంటుండే. ఫస్ట్ సెక్షన్ లో 20 క్వశ్చన్లు ఉంటాయి, సెకండ్ సెక్షన్ లో కూడా 20 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ MCQs, బ్లాంక్స్, ట్రూ ఫాల్స్ ఇట్లా ఏమన్నా ఉండొచ్చు. ఫస్ట్ మనకు వచ్చే క్వాంట్ సెక్షన్ స్టాండర్డ్ డిఫికల్టీతో వస్తుండే. ఇక్కడ మనం సాల్వ్ చేసే ఆన్సర్ల ప్రకారం మనకి నెక్స్ట్ సెక్షన్ లో అడాప్టివ్ డిఫికల్టీ ఉంటది. అంటే ఫస్ట్ సెక్షన్ అప్పుడు మనం కొంచెం టఫ్ క్వశ్చన్స్ కి మంచిగా ఆన్సర్ చేస్తే మనకి సెకండ్ సెక్షన్ లో కూడా మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ క్వశ్చన్ టఫ్నెస్ ప్రకారం మార్కులు ఉంటాయి. సో మనం ఫస్ట్ సెక్షన్ లోనే టఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సర్ చేయలేకపోతే సెకండ్ సెక్షన్ లో ఎక్కువ వర్త్ ఉన్న క్వశ్చన్స్ రావు, అంటే ఓవరాల్ స్కోర్ తగ్గుతుంది అన్నట్టు. క్వాంట్ లో మనకి ఒక్క సెక్షన్ కి 35 minutes ఉంటది, అంటే టోటల్ ఇక్కడ 70 minutes పోతుంది. సేమ్ ఇట్లనే వర్బల్ వి కూడా 2 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో 20 క్వశ్చన్లు, సెకండ్ సెక్షన్ లో 20 క్వశ్చన్లు. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ సెక్షన్ అప్పుడు స్టాండర్డ్ డిఫికల్టీతో క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనం టఫ్ క్వశ్చన్స్ కి మంచిగా ఆన్సర్ చేస్తే మనకి మార్కులు ఎక్కువ వస్తాయి. ఆల్సో సెకండ్ సెక్షన్ లో ఉన్న అడాప్టివ్ డిఫికల్టీలో మన క్వశ్చన్స్ ది వాల్యూ కూడా కొంచెం పెరుగుతుంది, అంటే టోటల్ ఇక్కడ మనకి 60 minutes పోతుంది. దీంతో పాటు మనకు ఒక ఎక్స్పెరిమెంటల్ ఆర్ ఎక్స్ట్రా సెక్షన్ కూడా ఒకటి ఉంటుండే. ఆ ఎక్స్ట్రా సెక్షన్ ఇదర్ క్వాంట్ అన్న రావచ్చు, వర్బల్ అన్న రావచ్చు. ఒకవేళ మనకు ఎక్స్ట్రాగా వచ్చే ఆ సెక్షన్ క్వాంట్ అయితే మనం టోటల్ 3 క్వాంట్ సెక్షన్లు రాస్తున్నట్టు, ఒకవేళ ఎక్స్ట్రా సెక్షన్ మనకు వచ్చింది వర్బల్ అయితేనేమో 3 వర్బల్ రాస్తున్నట్టు. సో ఫైనల్లీ ఆవా పక్కన పెట్టేస్తే రిమైనింగ్ టోటల్ 5 సెక్షన్స్ మనం ఆన్సర్ చేసేది ఉంటుండే. ఈ 5 సెక్షన్స్ లకించి ఇప్పుడు ఈ 3 సెక్షన్స్ దేంట్లో అయితే వచ్చిందో, క్వాంట్లు వస్తే క్వాంట్, వర్బల్ వస్తే వర్బల్, మనం రాసిన 3కించి ఓన్లీ 2 మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఆ 3కించి ఏది పక్కకు తీస్తారో తెలియదు కాబట్టి మనం రాసేటప్పుడు అయితే 3 మంచిగానే పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ది ఫ్లో ఎట్లుంటుండేనంటే ఫస్ట్ 2 ఆవా క్వశ్చన్స్ అయితే రాయాలి. నెక్స్ట్ ఇదర్ క్వాంట్ అన్న స్టార్ట్ అవుతుంది, లేకపోతే వర్బల్ అన్న వస్తుంది. ఒకవేళ వర్బల్ తో స్టార్ట్ అయితే వర్బల్ క్వాంట్, వర్బల్ క్వాంట్, వర్బల్ అన్నట్టు. ఒకవేళ క్వాంట్ స్టార్ట్ అయితే క్వాంట్ వర్బల్, క్వాంట్ వర్బల్, క్వాంట్ అన్నట్టు. దీంట్లో నుంచేమో ఫైనల్ మార్క్స్ క్యాల్కులేషన్ అప్పుడు ఒక వర్బల్ లేపేస్తారు, దీంట్లో నుంచేమో క్వాంట్ లేపేస్తారు. ఇంతకు ముందేమో మనకి 3 hours 40 to 45 minutes వరకు ఉంటుండే. ఇప్పుడు మనకి కొత్త జిఆర్ఈలు ఏంది అంటే ఆర్గ్యుమెంట్ ఎస్సే మొత్తానికే లేపేసారు. సో ఇప్పుడు ఓన్లీ ఇష్యూ ఎస్సే ఒకటే 30 minutes లో మనం కంప్లీట్ చేసేది ఉంటుంది. నెక్స్ట్ సేమ్ క్వాంట్ సెక్షన్ లో 2 క్వాంట్ సెక్షన్లు అట్లనే ఉన్నాయి, కాకపోతే 20 క్వశ్చన్స్ బదులు మనకి ఫస్ట్ సెక్షన్ లో 12 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ సెక్షన్ లోనేమో 20 బదులు 15 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ ఫస్ట్ సెక్షన్ కి స్టాండర్డ్ డిఫికల్టీ ఉంటుంది, సెకండ్ సెక్షన్ కి అడాప్టివ్ డిఫికల్టీ ఉంటుంది. క్వశ్చన్స్ తగ్గినాయి కాబట్టి టైం కూడా ఫస్ట్ సెక్షన్ ది 35 minutes నుంచి 21 minutes కి తక్కువ చేసారు, సెకండ్ దేమో 35 minutes నుంచి 26 minutes కి తక్కువ చేసారు. సేమ్ అట్లనే వర్బల్ వి కూడా ఫస్ట్ సెక్షన్ 20 క్వశ్చన్స్ బదులు 12 క్వశ్చన్స్ కి తక్కువ చేసారు, సెకండ్ సెక్షన్ ఏమో 20 క్వశ్చన్స్ నుంచి 50 క్వశ్చన్స్ కి తక్కువ చేసారు. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ సెక్షన్ స్టాండర్డ్ డిఫికల్టీ ఉంటుంది, సెకండ్ సెక్షన్ ఏమో అడాప్టివ్ డిఫికల్టీ ఉంటుంది. అగైన్ క్వశ్చన్స్ తగ్గినందుకు టైం కూడా 30 minutes నుంచి ఫస్ట్ సెక్షన్ ది 18 minutes కి చేంజ్ అయింది, సెకండ్ సెక్షన్ ఏమో 30 minutes నుంచి 23 minutes కి చేంజ్ అయింది. సో ఓవరాల్ మనం మన ఎగ్జామ్ ని 1 hour 58 minutes లోనే కంప్లీట్ చేయొచ్చు. సో ఇది చేంజ్ అయింది. అసలు ఇప్పుడు జిఆర్ఈ ఎందుకు? అసలు కొన్ని కాలేజీలలో జిఆర్ఈ కంప్లీట్ గా వేవ్ ఆఫ్ చేస్తున్నారు. జస్ట్ మన ఇంగ్లీష్ కోర్స్ తోనే మనం అప్లై చేసుకుని అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. అట్లాంటప్పుడు మనం జిఆర్ఈకి పైసలు కట్టి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మనకు అసలు ఎందుకు ఇదంత పంచాయతీ? ఇక్కడ మన యూనివర్సిటీస్ జిఆర్ఈని వేవ్ ఆఫ్ చేస్తున్నా గానీ మనకు కొంచెం మన ప్రొఫైల్ స్ట్రాంగ్ చేసుకోవాలి, మంచి యూనివర్సిటీల అడ్మిషన్లకి మనకు స్కోప్ పెరగాలి. అట్లనే మనం స్కాలర్షిప్ల కోసం చూస్తున్నాము అంటే ఇది రాయాల్సిందే. జనరల్ గా నేను ఎప్పుడు చెప్పేదే మనకు ఆల్రెడీ తెలిసిందే. మనం ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాము అంటే ఆ యూనివర్సిటీ అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం మన ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తారు అండ్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ లో మన ప్రొఫైల్ ని ఎవాల్యుయేట్ చేస్తారు. జస్ట్ మన జీపీఏ మీదో, వర్క్ ఎక్స్పీరియన్స్ మీదో ఇట్లా కాకుండా అన్ని కలిపి అసలు మన ప్రొఫైల్ వర్తా కాదా అని ఎవాల్యుయేట్ చేస్తారు. సో మన దగ్గర వేరే వాటిలో అంత స్ట్రాంగ్ లేనప్పుడు జిఆర్ఈ రాస్తే అట్లీస్ట్ ఒక పిల్లర్ అన్న స్ట్రాంగ్ చేసుకున్నట్టే. మనం బీటెక్ లా కష్టపడ్డాం, బట్ మన జీపీఏలో ఏం ఎక్కువ రాలేదు
రాలేవు అంటే ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. సో మంచిగా ప్రిపేర్ అయ్యి జిఆర్ఈలో మంచి స్కోర్ తెచ్చుకుంటే మనం ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ లేకపోయినా కానీ ఇక్కడ ఇంకొక పిల్లర్ మనం స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు అవుతుంది. నేను చూసిన ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకడేమో జిఆర్ఈ ఇంకా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి యూఎస్కి వచ్చిండు, ఒకడేమో జస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఒకటే తీసుకున్నాడు. ఇద్దరు మన యూనివర్సిటీనే, రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ ప్రొఫైల్ సేమే ఉంది. ఈవెన్ ఇంగ్లీష్ టెస్ట్లు కూడా సేమ్ తీసుకున్నారు, స్కోర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వచ్చింది. బట్ వీనికి జిఆర్ఈ ఉంది కాబట్టి వీనికి స్కాలర్షిప్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో ఫైనల్లీ చదువుకొని ఎగ్జామ్ రాస్తే ప్రొఫైల్ గట్టిగా అవుతుంది. అందుకే చదువుకొని గమ్మున రాయండి. ఓకే, ప్రిపేర్ అయిదాము. ఇప్పుడు ఎట్లా కావాలి అంటే ఫస్ట్ నేను ఎట్లా ప్రిపేర్ అయినా ఏంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో చేసిన. అసలు ఏమేమి టిప్స్ ఫాలో కావాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి మొత్తం చెప్పిన. ఇంతకు ముందు చెప్పినట్టు అది కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. నౌ ఇప్పుడు మన ఫార్మాట్ చేంజ్ అయింది కాబట్టి, టెస్ట్ ది టైం డ్యూరేషన్ కూడా చేంజ్ అయింది కాబట్టి, మన ప్రిపరేషన్ అప్రోచ్ ని కూడా చేంజ్ చేస్తే మనకి ఎఫిషియెంట్ గా అయిపోతుంది. ఫస్ట్ స్టెప్, ఈ కొత్త జిఆర్ఈ ప్యాటర్న్ ఏంది అనేది ఇప్పటిదాకా నేను చూసినా మీకు ఆల్రెడీ మొత్తం అర్థమైపోయింది. సో ఈ ప్యాటర్న్ లో మన స్ట్రెంగ్స్ ఏది, మన వీక్నెస్ లేదో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దానికోసం మీరు డైరెక్ట్ పోయి ఏం ప్రిపరేషన్ లేకుండానే ఒక మాక్ టెస్ట్ రాయండి. ఆడ మీకు A to Z అసలు ఫ్లో ఏంది, ఎట్లుంటది, మనం ఎక్కడ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాము, ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంటున్నాము మొత్తం అర్థమైపోతుంది. ఇది అయిపోయినాక స్టెప్ 2, మీరు అసలు ఏంటి ఎక్కిపోదాం అనుకుంటున్నారు, దానికోసం అడ్మిషన్స్ ది డెడ్ లైన్ ఎప్పుడు ఉంది, డెడ్ లైన్ ఎప్పుడు ఉందో తెలిసిన తర్వాత మీరు అసలు ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఆ ఎగ్జామ్ రాయడానికి మీ దగ్గర ఇంకా ఎంత ప్రిపరేషన్ టైం ఉంది, ఈ టైం లైన్ అంతా చూసి మీరు ఒక మంచి స్టడీ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మనం జస్ట్ ప్రిపేర్ అయితే సరిపోదు, రెగ్యులర్ గా మనం మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు ఇస్తూనే ఉండాలి. అప్పుడే మనకు మన ప్రోగ్రెస్ ఏందో తెలుస్తుంది. దాంతో పాటు ఒక ఎర్రర్ లాగ్ ఒకటి తయారు చేసుకోండి. అంటే ఒక ఎక్సెల్ షీటో లేకపోతే ఏదైనా బుక్ లో ఒక టేబుల్ కొట్టుకొని అసలు ఏ క్వశ్చన్స్ లలో పోతుంది, ఎందుకు పోతుంది, మనం దానికి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇట్లా మనం డే 1 నుంచే రాసుకుంటా పోతే ఓవర్ ద పీరియడ్ మనకు ప్రోగ్రెస్ క్లియర్ గా కనిపిస్తుంది. సో మనం క్లియర్ గా బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. ఏ క్వశ్చన్ టైప్ లో పోతుంది, ఏ కాన్సెప్ట్ లో దొబ్బుతుంది మొత్తం క్లియర్ గా అర్థమైపోతుంది. నెక్స్ట్ జిఆర్ఈ వొకాబులరీ అయితే రోజు ప్రిపేర్ అయితేనే ఉండాలి. రోజు కొన్ని కొత్త ఇంగ్లీష్ వొకాబ్ వర్డ్స్ నేర్చుకుంటూనే ఉండాలి. దానికోసం ఒక ఫ్రీ యాప్ కూడా ఉంది. మగుష్ వాళ్ళది ఫ్రీ వొకాబులరీ ఫ్లాష్ కార్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా సిమిలర్ ప్లేస్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఈ మగుష్ వాళ్ళ దానికి జిఆర్ఈకి స్పెసిఫిక్ గా ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తాయో అట్లాంటివి ఒక 1000+ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని యాప్ లోపల ఉన్నాయి. జస్ట్ ఏదో వన్ టైం అది చూసేసి మనం నేర్చుకున్నాం అనకుండా మన ప్రిపరేషన్ అప్పుడు స్పెసిఫిక్ టైం పీరియడ్ తర్వాత వర్డ్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అంటే ఏదో ఒకసారి గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా మనకు కూడా క్లియర్ గా మైండ్ లోపలికి డీప్ గా నాటుకుపోతుంది. క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి కరెక్టే, ఆల్సో మనకు టైం తక్కువ ఉంది. అంటే మన ప్రిపరేషన్ గట్టిగా ఉండాలి. ఒక 2.5 years కంటే ముందు, నేను యూఎస్ కి రాకముందు నా జిఆర్ఈ ప్రిపరేషన్ లో నేను మగుష్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకున్నాను మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ మగుష్ ఇస్ కైండ్లీ స్పాన్సరింగ్ దిస్ వీడియో. అప్పటి నుంచి మాక్ టెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా కదా, ఇప్పుడు ఆ జిఆర్ఈ ప్రాక్టీస్ టెస్ట్ అది మనకు యాక్యురేట్ ఎట్లా దొరకాలి రాబాయ్ అంటే కింద డిస్క్రిప్షన్ లో మగుష్ వాళ్ళ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ కూడా పెట్టిన. ఈ మాక్ టెస్ట్ లలో మనకి యాక్యురేట్ స్కోర్ ప్రెడిక్షన్ తో పాటు సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ బ్రేక్ డౌన్ కూడా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో మీరు కావాలంటే సింగిల్ సెక్షన్, అదే మ్యాథ్స్ గానీ వర్బల్ గానీ 30 minutes లో కంప్లీట్ చేయొచ్చు, ఆర్ మొత్తం అసెస్మెంట్ ఒకటేసారి గంట సేపు కూర్చొని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఇడున్న మన రిసోర్స్లన్నీ కంప్లీట్ గా ఇప్పుడు మన కొత్త జిఆర్ఈ కోసం అప్డేట్ చేసినవి ఉన్నాయి. అండ్ ఇక్కడ తోప్ విషయం ఏంది అంటే అఫీషియల్ జిఆర్ఈ మెటీరియల్స్ ఇంకా రిసోర్స్లు అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ అఫీషియల్ క్వశ్చన్స్ తోని మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఇక మనకు తిరుగులేదు. టోటల్ 1600+ క్వశ్చన్స్, ఫుల్ లెంత్ టెస్ట్లు అండ్ ఆన్ డిమాండ్ క్లాసులు, ఏదైనా స్టక్ అయితే అసిస్టెన్స్లు, కంప్లీట్ A to Z మెటీరియల్ కావాలి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం జిఆర్ఈకి గైడెన్స్ కావాలంటే సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఆల్సో స్మార్ట్ ఫీడ్బ్యాక్ అండ్ ముఖ్యంగా ప్రోగ్రెస్ ట్రాకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఫోన్ లోనో ల్యాప్టాప్ లోనో మీకు కావాల్సినట్టు మీకు అనుకూలంగా ప్రిపేర్ కావచ్చు. ఓకే, ప్రిపేర్ కూడా అయినాం. ఇప్పుడు దీన్ని ఎట్లా క్రాక్ చేయాలో చూద్దాం. ఇక్కడ టైమింగ్ ఇంకా ఫోకస్ వెరీ ఇంపార్టెంట్. నన్ను అడిగితే కొన్ని టిప్స్ చెప్తా. ఫస్ట్ స్కోర్ అర్థం చేసుకోవడం. ప్రతి క్వశ్చన్ కి మార్కులు ఉంటాయి కాబట్టి ఏది వదిలేయొద్దు. మనం ప్రిపేర్ అయిన దాంట్లో మాక్సిమం కరెక్ట్ ఆన్సర్ పెట్టేటట్టు చూసుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ తెలియకపోతే దాన్ని ఫ్లాగ్ చేసి పక్కన పెట్టండి, తర్వాత వచ్చి రాసుకోవచ్చు. అసలుకే వస్తలేదంటే ఏదో ఒకటి పెట్టేయండి, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఇన్ని మార్కులు, ఈ క్వశ్చన్ కి ఇన్ని మార్కులు అని మనం అంజాదా ఇయ్యలేము. ఫస్ట్ సెక్షన్ లో మన పర్ఫార్మెన్స్ ని బట్టి సెకండ్ సెక్షన్ కు ఉండే డిఫికల్టీ చేంజ్ అయిపోతుంది. హై స్కోర్ రావాలి అంటే హార్డ్ క్వశ్చన్స్ ని కరెక్ట్ గా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ స్పీడ్. 2 గంటలు కంటిన్యూగా ఎగ్జామ్ లో కూర్చోవాలి అంటే మనకు అసలు ఫోకస్ ఉండదు. సో కంటిన్యూగా 2 గంటలు కూర్చోవడానికి మనకి ఫోకస్ ఇంకా మెంటల్ క్లారిటీ ఉండాలి. ప్రిపరేషన్ మొత్తంలో రెగ్యులర్ గా మీరు మాక్ టెస్ట్లు తీసుకుంటూ ఉండాలి. కనీసం ఒక్కసారన్నా అన్ఇంటరప్టెడ్ గా మొత్తం ఫుల్ టెస్ట్ ఒకసారి తీసుకోండి. ఇంక ఎగ్జామ్ అప్పుడు టిప్స్ అంటే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటా పోండి, హార్డ్ క్వశ్చన్స్ కి మళ్ళా రావచ్చు. అసలుకే తెలియనప్పుడు ఇన్పిన్ సెటిపిన్ కాకుండా ఎలిమినేట్ ద చాయిసెస్. నెక్స్ట్ ట్రై మేకింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ గెస్. మెయింటైన్ పేసింగ్. మనకు తెలియకుండానే మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇట్లా టైం మొత్తం పెట్టేస్తూ ఉంటాం. వర్బల్ లా ఒక క్వశ్చన్ కి 1.5 minute కంటే ఎక్కువ కావద్దు. క్వాంట్లోనేమో 1 minute 45 seconds కంటే ఎక్కువ కావద్దు. సో ఎగ్జామ్ రాసేటప్పుడు పైన క్లాక్ ఉంటది కదా, ట్రాక్ లో ఉన్నామో లేదో తెలుసుకోవడానికి క్లాక్ చూస్తూ ఉండండి. చాయిసెస్ చూడడానికంటే ముందు ఫస్ట్ మీరు మీ ఆన్సర్ ని ప్రెడిక్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఆన్ స్క్రీన్ క్యాల్కులేటర్ ని తక్కువ యూజ్ చేయడానికి చూడండి. ఇట్లంతా మౌస్ తో కొట్టుకుంటూ కూర్చోవాలి కాబట్టి నాకైతే ఆన్ స్క్రీన్ క్యాల్కులేటర్ వాడితే ఇంకా టైం ఎక్కువ వేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో అది ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ కానీ ఇచ్చి పడేయండి. మన పాత జిఆర్ఈ వీడియోస్ వి, నా ప్రిపరేషన్ వి, ఇంకా మొత్తం మాక్ టెస్ట్ లింకులన్నీ కింద డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్ లో పెట్టినా. మంచిగా ప్రిపేర్ కానీ ఇచ్చి పడేయండి, వేరే లెవెల్ స్కోర్ రావాలి. ఆల్ ద బెస్ట్. అండ్ యా అంతే మరి, బాయ్.